శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధాన గ్రహాలైనటువంటి శని ప్లస్ గురుగ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ పక్షంలో 6వ స్థానమందు అంటే శత్రు రోగ రుణస్థానమందు కుజ బుధుల కలయిక జాతకుడికి తీవ్రమైనటువంటి మానసిక అశాంతికి శత్రువుల్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అంటే 6వ స్థానంలో కుజుడు సహజంగా ఈ రాశి వారికి సప్తమ వ్యయాధిపతిగా 6వ స్థానంలో రావడం వల్ల పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వామితో కానీ అన్నదమ్ములతో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏదైనా ఒక గ్రహం ఒక రాశిలోకి వచ్చినప్పుడు దానివల్ల పెద్ద ప్రమాదం ఇబ్బంది గట్ట ఉండదు. దానికి వేరొక శత్రుగ్రహం లాంటిది కలిసినప్పుడు సాధారణంగా అది ఎక్కువ ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి వాడు బుధుడు, అలాగే పంచమ స్థానం సంతానం, అలాగే మీ శిష్యులు, మీ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు, కొన్ని సందర్భాల్లో మీకు సహాయకులు ఎవరైతే మీరు చాలా ఆప్యాయంగా పుత్ర సమానులుగా శిష్యులుగా చూస్తారో అటువంటి వారితో విభేదాలు, వాళ్ళు ఏదైనా ఒక విధమైన కుట్ర చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం కానీ, మొత్తం మీద కుటుంబ సభ్యులతో విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీ కింద పని చేసేవారి వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణదాతల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ఏదైనా కోర్టు నోటీస్ లాంటిది రావడం, దాని నిమిత్తం కొన్ని సెటిల్మెంట్ లాంటివి చేసుకోవడం, ఏదైనా చాలా వరకు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు సూచించే అవకాశం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా బంధు విరోధాలు, ఆర్థిక సమస్యలు, లిటిగేషన్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరిని ఎక్కడికి వెళ్ళి మీరు ఆశ్రయించినా కూడా మిమ్మల్ని తప్పనే విధంగా ఆ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసింది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు మీ యొక్క అకౌంట్స్, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మొదలైనవన్నీ కూడా జాగ్రత్తగా దాచుకోవడం మంచిది. కొద్దిగా ఆర్థిక పరంగా ఓకే, ఆరోగ్యపరంగా కొన్ని అనుకోని సమస్యలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ డయాబెటిక్, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ సమయంలో తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కూడా జరుగుతున్నటువంటి దశ జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడుతుంది. మీకు జన్మజాతకంలో ఇటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే ఈ డయాబెటిక్, కిడ్నీ సంబంధించిందో అలాంటి ప్రాబ్లం మీ జాతకంలో ఉంటే ఈ సమయంలో దాని యొక్క ప్రభావం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రాధిపతి, షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో కేతు గ్రహంతో కలిసి ఉన్నాడు. అందుకని గృహంలో ఏదో ఒక శుభకార్యం, మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. దాని కొరకు ధనం కూడా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది అన్నమాట. అంటే ఏ పని చేపట్టాలన్నా కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కామన్గా స్త్రీలకి ఒక అసహనం కలిగించే అవకాశం ఉంది. స్త్రీలకు కూడా ఈ భర్తతో కానీ అత్తవారి బంధువులతో కానీ విరోధాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నెల మనకి ఈ అక్టోబర్ 9వ తారీఖున ఈ శుక్రగ్రహం పంచమ స్థానంలోకి మారడం జరుగుతుంది. పంచమ స్థానంలోకి అది కొద్దిగా వీక్ అయిన స్థానం వల్ల అక్కడ ఉన్నటువంటి రవితో కలియడం ఒక విధంగా యోగం ఏర్పడినప్పటికి కూడా కంపల్సరీగా కొద్దిగా సంతాన సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు లాంటివి రావడం జరుగుతుంటుంది. అలాగే ఇతరుల యొక్క కోరికలు అంటే మీ కుటుంబ సభ్యులు ఏవో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఈ బట్టలు కొనమనం, లేదంటే ఇంకో మంచి కాస్ట్లీ వస్తువులు కొనమనం, కొంత ధనాన్ని అడుగుతుంటారు. అవి సమయానికి మీరు వారి యొక్క కోరికలు తీర్చలేకపోవడం వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ సమస్యలన్నీ కూడా టెంపరీగానే ఉంటాయి. ప్రధాన గ్రహాలైనటువంటి శని లాభస్థానంలో తన యొక్క సొంత నక్షత్రం మీద ప్రయాణించడం వల్ల ఏంటంటే అటు భాగ్య రాజ్యాధిపతి ఫలితాలు అంటే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే పెద్దల నుంచి కొంత సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు మీరు అటు సినిమా రంగంలో ఉన్నాం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాం, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మీరు ఊహించిన దానికన్నా వృత్తిలో ఎక్కువ
లాభాలు కానీ రావడం కానీ అభివృద్ధి కానీ కలుగుతూ ఉంటుంది. గురువు కూడా యాస్టీజ్గా బాగున్నాడు. ఎటొచ్చి ఈ కుజ, బుధ, శుక్ర, ఈ రవి, ఈ 4 గ్రహాల వల్ల మీకు కొన్ని సమస్యలు ఈ వారంలో ఈ పక్షంలో ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం నిమిత్తం మీరు కామన్గా ఏదైనా విష్ణు సహస్రనామం లాంటిది పారాయణ చేసుకోవడం, హనుమాన్ చాలీసా లాంటిది చదువుకోవడం, ఏదైనా ఒక హనుమాన్ టెంపుల్లో ఏదో తమలపాకులు పూజ లాంటివి చేసుకుంటే ఈ చిన్న చిన్న చక్కాకలు అంటే ఇవన్నీ కూడా కుటుంబ సమస్యలు, క్రియేషను, అలాగే మీ కింద పనిచేసే వాళ్ళ ఇబ్బందులు, అలాగే వాహనాలు లాంటి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ అన్నీ ఉన్నా కూడా సమయానికి ఏది అందుబాటులో లేకుండా ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో కామన్గా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రధాన గ్రహాలు బాగున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా, తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు, ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి, స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకున్నా, లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం, రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ, అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా, హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి
మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.